హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 121. ఒక్కసారి ఒక కోరిక కోరుకుంటే అవుతుందా, నిజమా అనే అనుమానం మిమ్మల్ని పట్టి పీడించవచ్చు. ఒక్కసారి మీరు చిన్నప్పుడు ఏం కోరుకున్నారో గమనించండి. అవన్నీ మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈ విషయాల విశ్వంలో మన ఆలోచనల తరంగాలు విడుదల అయిన మరుక్షణం అవి భౌతిక రూపం దాల్చడానికి సిద్ధం అవుతాయి. కానీ వాటి యొక్క తీవ్రతను మనం చేరుకోలేక మరిచిపోతున్నాము. చిన్నప్పుడు ఎప్పుడో మీరు సొంత కారు ఉంటే బాగుండు అనుకున్నారు. మళ్ళీ ఆ కోరిక సంబంధించిన తీవ్రతను ఇప్పుడు తీవ్రతం చేసినప్పుడు మీకు ఆ కారు అందుబాటులోకి వచ్చింది. అలాగే మీరు ఒక్కసారి ఏదైతే అనుకుంటారో దానిపై దృష్టి సారించి దానితో మమేకమైపోండి. కోరిక తీరకపోవడం అన్నది లేనే లేదు. ఎందరో తమ కోరికలను కేవలం ఊహల ద్వారా తీర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు అబ్దుల్ కలాం గారు, ఏఆర్ రెహమాన్ ఇలాంటి వారందరూ మామూలు స్థాయి నుండే పైకి ఎదిగిన వారే. వీరి వెనకాల ఎవరు లేరు, కనీసం ధైర్యం చెప్పేవారు లేరు. ఇద్దరిది దిగువ మధ్య స్థాయి అయిన వారి లక్ష్యాలను కోరికలుగా మలుచుకొని నిరంతరం ఆ ఊహల్లో వారి ఏదైతే రిచ్ కావాలనుకున్నారో అది మాత్రమే ప్రతి క్షణం ఊహించడం ద్వారా వారు వారి కోరికలను నెరవేర్చగలిగారు. కాబట్టి మన సబ్జెక్టులో ఏదైనా సాధ్యమే అన్నది నిజం. కేవలం మీరు ఒక ఎగ్జామ్ రాయాలి అంటే పదే మీరు ఒక బుక్స్ చదివినప్పుడు మీ మైండ్కి ఎక్కేంత వరకు మీరు చదువుతూనే ఉంటారు, బైపాట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్లో పోయిన తర్వాత కొన్ని గుర్తు వస్తాయి, కొన్ని గుర్తు రావు. అలా కన్ఫ్యూజ్లో ఉంటే అలాగే ఉంటుంది. సో మీ మొబైల్ నంబర్ అడిగిన వెంటనే మీరు చెప్తారు చూడండి, అది సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా నిద్రలో లేచినప్పుడు కూడా మీరు చెప్పగలిగేదే సబ్ కాన్షియస్ మైండ్ తీసుకున్నది మాత్రమే మీరు చెప్పగలుగుతారు. సో మీరు ఒక పాఠం చదువుతున్నప్పుడు కేవలం మీరు బైపాట్ చేసుకునకుండా ఒక్కసారి సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ చేయండి. అది ఎలా చేయాలి అంటే, మీరు ఏదైతే మీరు ఒక పద్యం నేర్చుకుంటారో దాన్ని పదే ఊహిస్తూ పోండి, ఖచ్చితంగా వస్తుంది. ఒక మొబైల్ నంబర్ మీరు బైపాట్గా చేయాలి అన్నప్పుడు 10 సార్లు మీరు చూసినప్పుడు ఆటోమేటికలీ మన మైండ్లో గుర్తుండిపోతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ ఏదైతే చూస్తావో అది నీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. అలాగే నువ్వు విన్నప్పుడు కూడా తీసుకుంటుంది. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.